వస్తారు. ఇప్పుడు మీ గురువు గారి గురించి చెప్పండి. అసలు ఆయన ఇప్పుడు ఇంకొక వారు ఉన్నారంట 200 కిలోమీటర్ల దూరంలో. ఎక్కడ ఉంటారు వారు? దుద్యాల గ్రామం. అది ఎక్కడది? తెలంగాణ జిల్లా వికారాబాద్ డిస్టిక్ కోస్గి కొడంగల్ మధ్యలో దుద్యాల గ్రామం ఉంటుంది. అక్కడ జీవంత సమాధి, మహాంతేశ స్వామి జీవంత సమాధి 400 సంవత్సరాల కిందట జీవంత సమాధి, జీవ సమాధి అయ్యారు. మా గురువు గారిది కర్ణాటక, చిక్మంగళూరు జిల్లా తడికేరి గ్రామం అయింది. అక్కడి నుంచి ఆయన హైదరాబాద్ నుంచి అనుకోకుండా దుద్యాల వచ్చారు. ఆ దుద్యాల వచ్చి ఇది ఆ మఠం అంతా పాడుపడిపోతే దాన్ని జీవనోద్ధరణ చేసి అక్కడ కొన్ని రోజులు ఉండి అక్కడి నుంచి దుద్యాల నుంచి కాళ్ళకి చెప్పులు లేకుండా ఎవరిని రూపాయి అడుక్కోకుండా హిమాచల్ ప్రదేశ్ డోక్రా గ్రామం రాజ్గఢ్ దగ్గర కోట్ ఘాట్ అని అక్కడికి నడిచి వెళ్ళారు ఆయన. అక్కడ సాధన చేయటానికి కాళ్ళకి చెప్పులు లేకుండా ఎవరిని ఒక రూపాయి అడగకుండా తన దగ్గర రూపాయి పెట్టుకోకుండా ఎవరన్నా పిలిస్తే మాత్రమే ఆహారం తినేవారంట. అలాగే నడిచి వెళ్ళారు యాచించకుండానే. 2002లోనో ఏమో వెళ్ళారు ఆయన అక్కడికి. నడిచి వెళ్ళి 196 రోజులు ఏమో నడిచారు. 196 రోజులు ఏమో నడిచారు ఆయన. ఇప్పుడు వయసు ఎంత వారిది? ఆయనకి 86 సంవత్సరాలు ఇప్పుడు. అక్కడ నడిచి అక్కడ 6 నెలలు సాధన చేసి 6 నెలలు సాధన అక్కడ చూడిదార్ అని ఒక ఊరు ఉంది. ఇక్కడ రాజ్గఢ్ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలి. అక్కడ 18 కిలోమీటర్ల పైన నడిస్తే అక్కడ చూడిదార్ అని వస్తుంది. అక్కడ కొన్ని రోజులు సాధన చేసి మళ్ళీ ఇక్కడ దుద్యాలకు వచ్చి అందరు భక్తుల సహకారంతో ఆశ్రమం నిర్మాణం చేశారు. పతంజలి యోగాశ్రమం, వైదిక ఆశ్రమం. అది వైదిక ఆశ్రమం. పతంజలి అంటే ఏంటి దాని అర్థం అసలు? పతంజలి అంటే పతంజలి మహర్షి. పతంజలి ఆయుర్వేదం అంటే తెలియాలి కదా. తెలుగులో అనుకుంటా. నేను ప్రశ్న చేస్తానంటే ఇప్పుడు జనాలు తెలియదు కదా పతంజలిని ఎందుకు పెట్టారు పేరు. పతంజలి మహర్షి ఒక తెలుగులో పతంగం అనుకుంటారు ఉన్నాయి కదా తెలుగులో. పతంజలి అంటే పతంగం అనుకుంటారు. పతంజలి మహర్షి సూత్రాల మీదే మా ఆశ్రమం నడుస్తుంది. అది కావాలి. పతంజలి మహర్షి యొక్క ఆరోగ్య సూత్రాల మీద నడుస్తుంది కాబట్టి దీన్ని పతంజలి ఆశ్రమం అని పేరు పెట్టుకున్నారు. బాగుంది పేరు. రైట్.